सह कुटुंबानां उत्तरायणे शशिर्वन्तः ओम सच्चा ओम दत्सवितुर्वरेण्य भर्गो देवस्तुतिमिहि देवेना प्रचोदयात् ओम भोज्यतीर्थामृतं ब्रह्म ఇదేమక్షరం హిందువః మాధ్వేరణ సంతోషదీః పోయండి పాలు పోయండి పెరుగు పోయండి రండి అక్కడికి అందరు పాలు పోసి అక్కడికి వచ్చేయండి సర్దుకుంటుంది ఓం ఆప్యాయ సుసమేతదేవ సుదస్సా మహావిష్ణుయ భవావాజస్య సంగదే దధిక్రావణాకారసం జిష్ణారస్వస్య భాజినః సరభినామకాకరత ప్రణాయగం సదార్హిషద శుక్రమ సిద్ధ్యోతిరసి తేజోసి దేవావస్సవిదాత్మన భక్తమాచేలకు విజ్ఞప్తి నీళ్ళు వచ్చినాయి అలవాటు చూసుకోండి పసుపు కుంకుమ వచ్చిందా అందరికీ తెలియని విషయం ఏంటంటే ఎవరైతే ఆడవాళ్ళు
పెట్టండి. सूर्यादीनां नवानां ग्रहाणां अत्यन्त अनुकूलता भवेत् यशवनां रूपाभ्यां यादेवी द्रोमणासं जयेन दीपासं పెట్టాలి కొంతమంది ముందే ఓం ఆదో దీపారాధనం కృత్వా ముద్దేత్యస్యాతవేద వేషామినే వస్యేమ తదక్షేణాః భాగేంద్రాభ్యర్మః వాయుర్నిగర్భ్యర్మః శశిబ్రహ్మభ్యర్మః అరుణదేవైకాభ్యర్మః పాపమైన మూలల్లో కంపల్లో అనేకమైన కష్టాలు పడి అనేకమైన ఇబ్బందులు పడి చిన్నగా ఒక మండపాన్ని ఎనక మీకు కనబడుతున్న మండపాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పాపం ఏర్పాటు చేసుకుని నన్ను పిలిచే కార్యక్రమాన్ని చేసుకున్నాడు. తర్వాత ఆయన పాపం ప్రమాదవశాత్తు మరణించిన తర్వాత పాపం వారి కుమారుడు నరసింహారావు స్వామి వదిలిపెట్టకుండా వాళ్ళ నాన్నగారి బాటలోనే వాళ్ళ నాన్నగారి పేరు నిలబెడుతూ ఈ షెడ్లు కింద బండలు ఇంత వైభవాన్ని కలిగించాడు అమ్మవారికి. ఎందుకంటే రాష్ట్ర సహాయ సహకారాలతో ఎంతో మంది దాతలు ఈ అమ్మవారి మీద ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాన్ని నడుస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం మన కార్పొరేటర్ గారు 16వ వార్డు కార్పొరేటర్ గారు ఈ సంవత్సరం ఉత్సవమూర్తులు చూడండి అక్కడ ఉన్న ఉత్సవమూర్తులకి సంప్రోక్షణ కార్యక్రమం ఉదయం కూడా లక్ష్మీ గణపతి నవగ్రహ హోమాలు వాస్తు హోమాలు కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు దాదాపుగా ఒక 200 మంది ఆడవాళ్ళ చేత కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతుంది. ఈ కుంకుమ పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటల వరకు అమ్మవారికి ఏదో ఒక విధంగా పూజలు జరుగుతూ ఉంటాయి. 6 గంటల తర్వాత 1 గంట రెస్ట్. 7 గంటలకి అమ్మవారి కళ్యాణ మహోత్సవం. ఎంత వైభవం అంటే అసలు మనం ఇక్కడ ఉన్నామా పెనగంచిపురంలో ఉన్నామా అన్నంత భక్తజన సందోహం మధ్య
మరి అమ్మవారి కళ్యాణ మహోత్సవం రాత్రికి జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహించే వీళ్ళ అమ్మగారు, తర్వాత నరసింహారావు స్వామి కుటుంబం, తర్వాత వీరికి సహాయ సహకారాలు అందిస్తూ ఇంత కార్యక్రమాన్ని ఒంటి చేతితో నడిపించే ఒక ఈయన గారికి శక్తిని ప్రసాదించిన అమ్మవారికి మరీ నమస్కారం చేస్తూ వీరికి సహాయ సహకారాలు అందిస్తూ పూలంటే పూలు, షెడ్ అంటే షెడ్డు, కింద బండలంటే బండలు, ఏదంటే అది అడగటమే లేదు ఇస్తూ సహాయ సహకారాలు అందజేస్తున్న దాతలు చల్లగా ఉండాలి, వాళ్ళ భగవంతుడు చల్లగా కాపాడాలని చెప్పి నేను మనసా వాచా కర్మణ కూర్చున్నాను. ఇస్లాపురంలో ఈ గుట్ట మీద వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామివార్ల యొక్క కళ్యాణ మహోత్సవం చాలా ఘనంగా జరగబోతూ ఉంది. ఈరోజు సాయంత్రం 8:11 శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామివార్ల కళ్యాణ మహోత్సవం, 8:30 గంటలకు మహా అన్నదాన కార్యక్రమం ఉంది. ఇది 13వ ఏట అమ్మవారి కళ్యాణం జరిపించటం. ఈ యొక్క కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేయడానికి సహకరిస్తున్నటువంటి మా యొక్క దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా కార్పొరేటర్ గారు మేడారు వెంకటేశ్వర్లు గారు, తర్వాత పొన్నం పుల్లయ్య గారు, తర్వాత బండారు నర్సయ్య గారు, మిగతా ఎవరైతే మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారో ఆ దాతలందరూ కూడా ఈ రోజున మందడపు బ్రహ్మారెడ్డి గారు, ఆళ్ల వెంకటరెడ్డి గారు, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఫస్ట్ నుంచి ఈ యొక్క కార్యక్రమానికి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఈ దేవాలయం ఈ రోజున ఇంత పెద్ద మొత్తంలో ఈ విధంగా డెవలప్ అయిందంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతులు, ప్రతి ఒక్క గ్రామ పెద్దలు కూడా సహాయ సహకారాలు అందించి ఈ దేవాలయ అభివృద్ధికి వారి వంతు సహాయ సహకారాలు అందించారు. రాబోయే రోజుల్లో కూడా ఈ దేవాలయం మరింత అభివృద్ధి చెందడానికి మీరందరూ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నా. ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం సాయంత్రం సుమారు ఈ యొక్క కార్యక్రమానికి 7-8 వేల మంది పైన హాజరయ్యేటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద మొత్తంలో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఆ అన్నదాన కార్యక్రమానికి కూడా దాతలు సహాయ సహకారాలు అందించారు. బండారు నర్సయ్య గారు వాళ్ళు ఒక 50,000 రూపాయలు, మందడపు ప్రసాద్ రెడ్డి గారు ఒక 50,000 రూపాయలు కిరాణా సామాగ్రికి అందించారు. ఈ పెద్ద మొత్తంలో ఈ రోజున ఉత్సవ విగ్రహాలు అక్కడ మేడారు వెంకటేశ్వర్లు గారు మా కార్పొరేటర్ గారు సుమారు 1,50,000 విలువ చేసేటువంటి ఆ యొక్క ఉత్సవ విగ్రహాలని ఆయన ఎప్పుడో అమ్మవారికి మొక్కున్నారు. ఆ మొక్కు ప్రకారం మేము అడిగిన వెంటనే స్వామి 10 రోజుల్లోనే ఆ యొక్క తయారు చేయించి ఇక్కడికి తీసుకొచ్చారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలానే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి స్వామివారికి పట్టు వస్త్రాలు తెస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క ఇంటికి మా ఇంటి తల్లి, మా ఇంటి ఆడబిడ్డ అని భావిస్తూ ఆ తల్లికి పట్టు వస్త్రాలు, తర్వాత పూజా సామాగ్రి, మిగతా ఇతరత్ర కార్యక్రమాలకు హాజరవుతున్న సహకరిస్తున్న ప్రతి ఒక్క దాతలకి కృతజ్ఞతలు. అట్లనే మొదటి సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దాకా 13 సంవత్సరాలుగా కళ్యాణం జరిపిస్తున్నటువంటి మా గురువు గారు శ్రీ మహంకాళి రామప్ప శాస్త్రి గారు, అట్లనే పెనగంచిప్రోలు అయ్య గారు, సూరిబాబు స్వామి గారు, వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తూ, తర్వాత ఈ యొక్క మండపం ప్రతి సంవత్సరం కూడా కళ్యాణ మండపం 13 సంవత్సరాలుగా కళ్యాణ మండపాన్ని అందిస్తున్నటువంటి మా అన్న మేడ నరేందర్ రెడ్డి గారు, శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి సమేత శంభులింగేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ గారు అన్న ప్రతి సంవత్సరం కూడా కళ్యాణ వేదికను అందిస్తున్నారు. మేడారు వెంకటేశ్వర్ల పట్టు వస్త్రాలు, తర్వాత బండారు నర్సయ్య గారు పట్టు వస్త్రాలు, తర్వాత అమ్మవారికి పుస్తలు, పొన్నం పుల్లయ్య గారు పట్టు వస్త్రాలు, ఇట్లా ప్రతి ఒక్క దాత వారి యొక్క సహాయ సహకారాలు అందించడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద మొత్తంలో ఘనంగా జరుపుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా వీరి యొక్క సహాయ సహకారాలు అందిస్తారని, అలానే ఎవరి పేర్లైనా మర్చిపోయినా క్షమించండి పెద్దలు. కాబట్టి దయచేసి అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ అందరూ కూడా ఆ అమ్మవారిని మీ ఇంటి బిడ్డగా, మీ ఇంటి తల్లిగా గొప్పగా భావిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో మనం కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సాయంత్రం జరిగేటువంటి కళ్యాణ కార్యక్రమానికి అందరూ పెద్ద మొత్తంలో హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. తిరుపతమ్మ గోపయ్య స్వామి గుడి ఫస్ట్ వచ్చేసారి నా కాడికి వచ్చాడు. ఇక్కడ కట్టని కూడా కొంతమంది ఇబ్బంది పెడితే ఆ రోజుల్లో విగ్రహాలు ఇచ్చాను. ఆ రోజు విగ్రహాలు ఇచ్చి ప్రదర్శన చేశాం. ఆ రోజు నుంచి ఈ రోజుకి దినదిన అభివృద్ధి చెందుకుంటా ఇలా షెడ్డు, మండపం, పేదవాళ్ళు పెళ్లి చేసుకునే కళ్యాణ మండపం, ఎన్ని వసతులు ఇక్కడ ఏర్పాటు చేశాం. ఇక ముందు రాబోయే కాలంలో పెద్దగంచి పూల తరవాలో దీన్ని డెవలప్ చేస్తామని చెప్పి కోరుకుంటాం. థ్యాంక్ యూ.